దేవుని నామమున మీ అందరికీ వందనాలు. బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్ వారు నిర్వహిస్తున్న యూత్ క్రిస్మస్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. యూత్ క్రిస్మస్ అంటే యూత్ కోసమే కాదు, యూత్ అందరి కోసం నిర్వహిస్తున్నారు కాబట్టి అందరు రావడం జరిగింది. అందులో సంఘ నాయకులు, పాస్టర్లు, పెద్దలు, డీకన్స్, రకరకాల స్థాయిల్లో ఉన్న వారందరూ ఆహ్వానించడం జరిగింది. వారందరికీ కూడా దేవుని నామమున వందనాలు. వచ్చిన శ్రోతలందరికీ కూడా, భక్తులందరికీ కూడా దేవుని నామమున వందనాలు. సో ఒక మాట ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితము మీరు ఈ లోకానికి వచ్చారు. అది వాస్తవంగా జరిగిన సంఘటన. మీరు ఎందుకు వచ్చారో మేము అర్థం చేసుకోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించండి. మీ వెలుగును మా మీద ప్రసరింపజేయండి. నీ దివ్యమానమైన వెలుగును మేము చూసి సంతోషించడానికి, బందీలు విడుదల పొందడానికి మీరు సహాయం చేయమని, మా అందరికీ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పర్పస్ ఆఫ్ క్రిస్మస్ అనే థీమ్ని ఈరోజు యూత్ ఎన్నుకోవడం జరిగింది. దానికి వాళ్ళు తీసుకున్న వచనం ఏంటిదంటే మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 21. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఫర్ హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. చాలా సాధారణంగా కనిపించే మాటలు ఇవి, కానీ దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ రాయల్ లాంగ్వేజ్. ఒక రాజు గురించి మాట్లాడుతూ ఉన్నారు. తన ప్రజలు అంటే రాజు సంబోధించేటప్పుడు నా ప్రజలు అని సంబోధిస్తాడు కదా, అలా సంబోధించే క్రమాన్ని ఇది సూచిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ రాయల్ లాంగ్వేజ్. వారి పాపము నుండి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంతకీ ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇదంతా కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటిదో మనం ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్ని మనము తెరిస్తే బైబిల్లో మొట్టమొదటి పేజీ ఆదికాండము 1వ అధ్యాయము. అది మీరు తెరిచి చదివినప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా 6 రోజులు సృష్టి చేస్తే 6 రోజుల్లో ప్రతిరోజు కూడా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పాడు. He saw it was good. ఇది మంచిది అని చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయము చివరి వచనంలో He saw it was very good. ఆయన చేసిన సృష్టి అంతా కూడా చాలా మంచిగా ఉంది అని వాక్యం చెప్తూ ఉంది. దేవుడు డిక్లేర్ చేశాడు, దేవుడే డిక్లేర్ చేశాడు, అంతా కూడా చాలా మంచిగా ఉంది. ఇట్ వాస్ పర్ఫెక్ట్ క్రియేషన్, ఫ్లాలెస్ క్రియేషన్, గుడ్ క్రియేషన్. ఎందుకు అది మంచి క్రియేషన్ అంటే గాడ్ ఈస్ గుడ్. దేవుడు మంచివాడు. గాడ్ ఈస్ గుడ్. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. హీఈస్ అబ్సల్యూట్లీ ఇన్ఫైనైట్లీ గుడ్. ఆయన సంపూర్ణంగా అనంతమైన మంచితనము కలిగిన వాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. బైబిల్లో మొట్టమొదటి దేవుని లక్షణాన్ని డైరెక్ట్గా కాకుండా ఇంప్లిసిట్గా, ఇండైరెక్ట్గా దేవుడు మంచివాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. దేవుడు మంచివాడు కాబట్టి మనుషులందరినీ కూడా ఆయన చాలా బాగా చేశాడు. సృష్టి అంతటిని కూడా చాలా బాగా చేశాడు. ప్రత్యేకంగా మనుషులను తన స్వరూపములో, తన పోలికలో చేయడం జరిగింది. ప్రతి మానవుడు, ఈ లోకంలో పుట్టే ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడ్డారు. దేవుణ్ణి ప్రతిబింబించడానికి, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయడానికి వారు సృష్టించబడ్డారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా ఉంది. దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేశాడు. కేవలం ఆదామును మాత్రమే కాదు, మనుషులందరినీ కూడా ఆయన యథార్థవంతులుగా చేశాడు. తెల్లటి కాగితం వలె చేశాడు. దానిపైన ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి డాగు లేదు. ఆయన బాగా చేశాడు. ఆయన సృష్టి చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఆయన మంచివాడు. హీఈస్ గుడ్ గాడ్. చాలా మంచివాడు ఆయన.
దేవుడు మంచివాడు అన్నప్పుడు అందులోంచి ఇంకో 2 విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. బికాస్ గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈజ్ ఆల్సో హోలీ. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు. దేవుడు చెడ్డవాడైతే ఆయన పరిశుద్ధుడు కాలేడు. గాడ్ ఈస్ గుడ్, గాడ్ లవ్స్. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు. చెడ్డ దేవుడు మనుషులను ప్రేమించలేడు. కాబట్టి దేవుడు మానవులను చేసినప్పుడు తన స్వరూపములో తన పోలికలో చేయడం జరిగింది, మంచిగా చేయడం జరిగింది. ఎందుకు తన స్వరూపంలో తన పోలికలో చేశాడంటే మానవులకు దేవునికి మధ్యలో సంబంధం ఉండడానికి. ఈ లోకంలో మనకెన్నో ఆలోచనలు ఉండొచ్చు, మన జీవితానికి మనకెన్నో లక్ష్యాలు ఉండొచ్చు, మనకెన్నో కోరికలు ఉండొచ్చు, మన ఉద్దేశాలు ఏమన్నా ఉండొచ్చు. కొంతమందికి సమస్యలు తీర్చుకోవడమే జీవిత లక్ష్యం, కొంతమందికి పేరు ప్రఖ్యాతలు సంపాదించడమే జీవిత లక్ష్యం, కొంతమందికి డబ్బు, కొంతమందికి కెరియర్, కొంతమందికి ఫ్యామిలీ. అలా రకరకాల వారికి రకరకాల గమ్యాలు ఉన్నాయి జీవితానికి సంబంధించి. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు మనము తనతో సహవాసం చేయాలని సృష్టించడం జరిగింది. హీ క్రియేటెడ్ us so that we can have communion with him. ఆయనతో సహవాసం చేయాలి, అది మానవుని యొక్క ఉద్దేశము. మనం ఒక ప్రశ్న వేసుకుందాం, మనము దేవునితో సమయం గడుపుతూ ఉన్నామా? మనం చాలా వాటితో సమయం గడుపుతూ ఉన్నాం. మన చదువుల్లో సమయం గడుపుతూ ఉన్నాం, మన ఉద్యోగాల్లో సమయం గడుపుతూ ఉన్నాం, మన ఫ్యామిలీస్తో సమయం గడుపుతున్నాం. ప్రశ్న ఏంటిదంటే దేవునితో సమయం గడుపుతూ ఉన్నామా? దేవుడు మనల్ని సృష్టించిందే తనతో సమయం గడపడానికి. కాబట్టి దేవుడు మానవుణ్ణి సృష్టించాడు, ఫ్రీ ఏజెంట్గా సృష్టించాడు. ఒక మానవుడు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలంటే ఆ మానవుడు రోబో అయితే సత్సంబంధం కలిగి ఉండలేడు. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ రోబోస్. ఇప్పుడు నా కంప్యూటర్లో నేను ఏదైనా టెక్స్ట్ టైప్ చేసి, పాజిటివ్ టెక్స్ట్ టైప్ చేసి నా కంప్యూటర్లో దాన్ని రీడ్ అలౌడ్ అనే ఆప్షన్ ద్వారా దాంతో పలికిస్తే నిజంగా నా కంప్యూటర్ నాతో మాట్లాడుతున్నట్ట? నో, ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ టు మీ. సో దేవుడు అలా సృష్టించలేదు, మానవులను స్వేచ్ఛాజీవులుగా సృష్టించాడు, వారికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. వారు స్వతంత్రులుగా దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు వారిని సృష్టించడం జరిగింది. దేవుడు మనుషులను చాలా ప్రేమించాడు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ క్రియేషన్, ఎస్పెషలీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవుల పట్ల ఆయనకు ఆసక్తి ఉంది, కోరిక ఉంది. మనము స్వేచ్ఛగా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలని, ఆయనను ప్రేమించాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని మనల్ని సృష్టించడం జరిగింది. హిస్ క్రియేషన్ వాస్ పర్ఫెక్ట్, అందులో అనుమానం లేదు. అయితే మానవునికి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఎందుకు ఆజ్ఞించాడంటే మానవుడు ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్గా దేవుని ప్రేమించాలి. ఎలాంటి ఆజ్ఞలు లేకపోతే, ఎలాంటి కట్టుబాట్లు లేకపోతే అసలు దేవుణ్ణి ప్రేమించడంలో అర్థం లేదు. కాబట్టి గాడ్ వాంట్ హ్యూమన్స్ టు లవ్ హిమ్ ఇంటెన్షనలీ. ఒక తోటను చేశాడు, ఆ తోటలో చాలా పండ్లు పెట్టాడు, చెట్లు పెట్టాడు. ఆ చెట్లకు చాలా పండ్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన ఆహారం అంతా ఆ తోటలో ఉంది. కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. ఆ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. దేవుడు వారు తినరు అనే ఉద్దేశంతో అలా చెప్పాడు అనుకుందాం మనం. ఎందుకంటే దేవుడు వారి దగ్గర నుంచి దేవుడిచ్చేటువంటి ప్రతిస్పందననే కోరుకుంటున్నాడు కాబట్టి. సో వారు మానవులు, మొట్టమొదటి మానవులు ఆదాము అవ్వ అనే 2 వ్యక్తులు దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఆ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని వారు తినడం జరిగింది. ఒకసారి మనం వెళ్దాం, ఆదికాండము 3వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చూపిస్తాను, దయచేసి మనం చదువుదాము. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఒకరోజు సాతానుడు వచ్చాడు. ఇంతకుముందు మనం స్కిట్లో చూసాము. సాతానుడు వచ్చాడు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆదామవ్వతో మాట్లాడడం జరిగింది. వచ్చి దేవుడు ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలను తినొద్దని చెప్పాడు కదా, అయితే మీరు తినండి, తింటే మీరు దేవతల వలె అవుతారు, యూ విల్ బి లైక్ గాడ్స్ అని చెప్పడం జరిగింది. యూ విల్ బి లైక్ గాడ్స్. ఆదామవ్వకు చాలా స్పష్టంగా తెలుసు
అంతకుముందు అధ్యాయంలోనే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఆ ఫలాన్ని తింటే దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు. యు ఆర్ గోయింగ్ టు డై ఫర్ షూర్. పాపం చేస్తే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు, పాపం చేస్తే ఖచ్చితంగా మీకు మరణము సంప్రాప్తిస్తూ ఉంది అని దేవుడు వారికి ఆజ్ఞను జారీ చేశాడు. ఎందుకు ఆజ్ఞను జారీ చేశాడంటే వారు క్షేమంగా ఉండాలని, వారు మరణించకుండా ఉండాలని, వారి జీవితము అర్ధాంతరంగా ముగియకూడదని, దేవునితో నిరంతరము సావాసంలో ఉండాలని వారికి ఆజ్ఞను జారీ చేశాడు. ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలను మీరు తినకూడదు, తింటే మీకు మరణం సంప్రాప్తిస్తుంది అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే సాతానుడు వచ్చి మీరు దినమున దేవతల వలె అవుతారు అని చెప్పాడు. దేవతల వలె. ఆ సంఘటన జరిగినప్పుడు అది చరిత్ర ప్రారంభం మాత్రమే, చరిత్ర ప్రారంభము. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద హిస్టరీ. మీరు దేవతల వలె అవుతారు. దేవతలు అనే పదానికి మీరు ఒకవేళ హీబ్రూ భాషలోకి వెళ్ళి చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు హీబ్రూ భాషలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏముంటుంది తెలుసా? ఎలోహిం అనే మాట ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి ఎలోహిం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది కదా, సేమ్ పదాన్ని అక్కడ ఉపయోగించాడు. మరి ఎందుకు ప్లూరల్ ఉపయోగించాడు, గాడ్స్ అని ఎందుకు ఉపయోగించాడంటే దేవుడు ఒక్కడు, కానీ మీరు ఇద్దరు దేవుని వలె అవుతారు. యూ విల్ బీ లైక్ గాడ్స్, 2 more ఎలోహిమ్స్ అదర్ దెన్ ట్రూ ఎలోహిం. ఆల్రెడీ ఎలోహిం ఉన్నాడు, కానీ మీరిద్దరు కూడా ఎలోహిమ్స్ అవుతారు. యూ విల్ బి లైక్ గాడ్, యూ విల్ బి ఈక్వల్ విత్ గాడ్. ఆ మాట చెప్పగానే ఆదామవ్వ వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు ఆ ఫలాన్ని తిన్నారు. దేవుడు చెప్పిన దాన్ని పాటించకుండా దేవుని ఆజ్ఞను ధిక్కరించడం జరిగింది. ఏ మాటకు అలా చేశారు? యూ విల్ బి లైక్ గాడ్ అని చెప్పినప్పుడు దే నో గాడ్ ఈస్ ఎ గుడ్ గాడ్. వాళ్ళకు తెలుసు దేవుడు మంచివాడని వాళ్ళకి తెలుసు. అదే అధ్యాయంలో కొంచెం కిందికి వెళ్తే 8వ వచనంలో ఈ విధంగా రాసి ఉంటుంది, చల్లపూటన దేవుడు వారి దగ్గరికి వచ్చాడు, వారితో సహవాసం చేయడానికి వచ్చాడు. రోజు వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవుని మంచి గుణాలను తెలుసుకుంటూ ఉన్నారు, దేవుడు తన మనసులో ఉన్న విషయాలు వారితో పంచుకుంటూ ఉన్నాడు, వారు మనసులో కలుగుతున్న భావాలు దేవుడితో పంచుకుంటూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వారో వారికి అర్థమైంది. వారికి అర్థమైన విషయం ఏంటిదంటే దేవుడు సకల సద్గుణ సంపన్నుడు, ఆయనలో అన్ని మంచి గుణాలు ఉన్నాయని తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు మాకొద్దు, మేమే దేవుళ్ళం అవుతాము అని నిర్ణయించుకొని వారు ఆ ఫలాన్ని తినడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఆదామవ్వ పాపము చేయడం ద్వారా తాము దేవుళ్ళము కావాలి అనుకున్నారు. పాపానికి ఫస్ట్ డెఫినేషన్ అదే. దట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ సిన్. పాపానుకున్న ఉద్దేశం ఏంటిదంటే నేను దేవుణ్ణి కావాలి. మనం పాపం చేసిన ప్రతిసారి కూడా వీ వాంట్ టు బికమ్ ద లా మేకర్, నాట్ లా ఒబేయర్స్. నేను లాని తయారు చేసే వ్యక్తిని కావాలి, కానీ ధర్మశాస్త్రానికి విధేయత చూపించే వ్యక్తిని కాకూడదు. నేను దేవుణ్ణి కావాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అయితే ఆదామవ్వ అనుకున్నారు కదా, ఇక నుండి ఆకాశము నీ సింహాసనం కాదు, భూమి నీ పాదపీఠం కాదు, మేము ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాం, మేము దేవుళ్ళం అవుతాం. ఆదామవ్వ చేసిన ఆ చర్యను ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకునేది ఏంటంటే పాపం చేయడం అంటే దేవుని స్థానాన్ని తీసుకోవడము, దేవుళ్ళం అయిపోవడం. ఆచమాష విషయం కాదండి. పాపం చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. పాపం చేయడం అంటే దేవుని స్థానాన్ని నుంచి దేవుణ్ణి పడదోసి ఆ స్థానానికి మనం ఎగబాకడం. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుణ్ణి అవమానపరచడము, దేవుణ్ణి కిందకు దిగజార్చడము. నీ సింహాసనం నుంచి నువ్వు దిగిపో, నేను ఎక్కుతా ఆ సింహాసనం మీదకి. నీవు నాకు దేవుడివి కాదు, నా జీవితానికి నేనే దేవుణ్ణి లేదా నేనే దేవతను, నా జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటా. నీవు మంచివాడవు కాదు, యు ఆర్ నాట్ గుడ్, ఐ యామ్ గుడ్. నాకు ఇష్టం వచ్చింది చేస్తాను, నేను చేసే దాంట్లోనే సంతోషిస్తాను, అదే పాపం. దట్ ఈస్ సిన్. నీవు మంచివాడవు కావు, నీతో ఉంటే నాకు సంతోషం ఉండదు, నీతో ఉంటే నాకు భోగం ఉండదు,
నీతో ఉంటే నాకు ఆనందం ఉండదు. నేను ఆనందంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా నాకు ఇష్టం వచ్చినట్లు చేయాలి. యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ గుడ్ అని దేవునితో చెప్పడం పాపం అంటే. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్, చిన్న విషయం కాదు. పాపం చేయడం అంటే ఏంటిదంటే, దేవా ఈ లోకం గురించి నీకేం తెలియదు, నీకు జ్ఞానం లేదు, నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో నాకు తెలుసు, నీవు జ్ఞానివి కాదు, నేను నీకంటే ఎక్కువ జ్ఞానిని. పాపం చేసే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే దేవునితో, దేవా ఈ లోకాన్ని ఎలా నడిపించాలో నీకు తెలియదు, నాకు తెలుసు, నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు నేను చేసుకోవాలో, ఎలాంటి పద్ధతిలో నేను ప్రయాణం చేయాలో నాకు తెలుసు. నీవు శక్తిమంతుడో కాదు, నేను శక్తిమంతుణ్ణి. ఐ నో మోర్ దెన్ యూ, ఐ కెన్ డూ మోర్ దెన్ యూ. యు ఆర్ నాట్ మై గాడ్, ఐఎమ్ గాడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు నేనే దేవుణ్ణి అని చెప్పడం, దట్ ఈస్ సిన్. పాపం అంటే చాలా సింపుల్ థింగ్ కాదండి. ఏదో ఒక తప్పు చేసేసాము, దాన్ని దులుపుకుందామంటే పోయేదంత చిన్న విషయం కాదు. పాపము చాలా తీవ్రమైనది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు, మీరు పాపం చేస్తే ఖచ్చితంగా మీకు మరణం వస్తుంది అని దేవుడు చెప్పాడు. గాడ్ సెడ్ యు ఆర్ గోయింగ్ టు డై, యు విల్ షూర్లీ డై. ఈరోజు మానవులందరూ కూడా చనిపోతున్నారు. కారణం ఏంటిది? ఆదాముతో దేవుడు చెప్పాడు, నీవు మంటిలోంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు మరలా మంటికే వెళ్తావు. ఎవ్రీబడి విల్ డై. ఇక్కడున్న వాళ్ళలో ఖచ్చితంగా 100 సంవత్సరాల్లో మనం అందరం కూడా చనిపోతాము. లేదా మెడికల్ సైన్స్ చాలా అభివృద్ధి పొంది మన లైఫ్ స్పాన్ని పెంచితే 175 సంవత్సరాల లోపల ఇక్కడున్న వాళ్ళమందరం కూడా చనిపోతాము, ఎవరం కూడా మిగలము. గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్. బికాస్ గాడ్ సెడ్ ఇఫ్ యు సిన్ యు విల్ డై, యు విల్ షూర్లీ డై. ఖచ్చితంగా చనిపోతాం. మానవుడు పాపం చేయడం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపం చేయడం ద్వారా దేవునితో శత్రుత్వాన్ని పెట్టుకోవడం జరిగింది. ఎవ్రీ సిన్నర్ ఈజ్ వేజింగ్ వార్ అగేన్స్ట్ గాడ్. ప్రతి పాపి కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా మేము పాపం చేయలేదు అని చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా నేను అబద్ధం ఆడలేదని చెప్పగలరా? ఎనీబడి? నేను చెప్పలేను. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఒక భక్తిపరుడు తన బెస్ట్ డే రోజు 5 అబద్ధాలు ఆడతాడంట. ఆన్ హిస్ బెస్ట్ డే. మనం అబద్ధాలు డైరెక్ట్గా ఆడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తున్నాడంటే మనం చాలా విషయాలు మన మనసులో జగులు చేస్తూ ఉంటాం, చాలా విషయాలు జరుగుతుంటాయి. ఆ వ్యక్తి వస్తే ఇట్లా మాట్లాడతా, ఇట్లా చేస్తా, ఈ విషయాన్ని దాచిపెడతా, ఈ విషయం చెప్తా, చాలా అబద్ధాలు మన మనసులోనే జరిగిపోతుంటాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, పాపం చేయకుండా మనం ఉండలేము. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన తర్వాత మొట్టమొదటి మానవుడు ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత పాపము మానవుని మీద ఆధిపత్యం చేయడం మొదలుపెట్టింది. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో పాపము ఎంత దారుణానికి అది ఒడిగట్టిందో చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఒకసారి ఒక మనిషిలోకి పాపం వచ్చిన తర్వాత అది కొద్ది కొద్దిగా పెరుగుతుంది. మనము చెట్టు నాటితే అది పెరగొచ్చు, పెరగకపోవచ్చు. మన వంశవృక్షము పెరగొచ్చు, పెరగకపోవచ్చు. కానీ పాపం ఖచ్చితంగా పెరుగుతుంది. పాపం అనేది మనం దేవునికి వ్యతిరేకంగా తీసుకున్న పొజిషన్. ఒక సేవకుడు ఈ విధంగా అన్నాడు, ఏమన్నాడంటే, పాపం చేసే వ్యక్తి తన పిడికిలు బిగించి దేవుని గుద్దడానికి పరిగెడుతూ ఉన్నాడంట దేవునికి వ్యతిరేకంగా. దట్ ఈస్ సిన్. దట్స్ హౌ బైబుల్ డిస్క్రైబ్స్ సిన్. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అంతేకాదు, మనం పాపం కేవలం చేయడం మాత్రమే కాదు, కానీ పాపానికి దాసులమైపోయాము. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. దేవుడు డైరెక్ట్గా కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. పాపానికి మనిషి మీద కోరిక కలుగుతూ ఉంది. సిన్ లవ్స్ యూ, యు నో దట్. సిన్ హ్యాస్ ఎ డిజైర్ ఫర్ యూ. నీ మీద కోరిక ఉంది పాపానికి. బైబిల్ పర్సోనిఫైస్ సిన్. పాపం అంటే కేవలము మోరల్ ఫెయిలియర్ మాత్రమే కాదు. సిన్ ఈజ్ ఎ టైరనీ. పాపము ఒక నిరంకుశుడు.
మనల్ని బలవంత పెట్టి మనల్ని బానిసత్వంలోకి తీసుకుపోయేవాడు అని బైబిల్ చెప్తూ ఉంది. మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని శత్రువులం అయిపోయాం కదా. ఇప్పుడు పాపము మన మీద పరిపాలన చేస్తుంది. సిన్ ఈజ్ రూలింగ్ ఓవర్ అస్. అందుకే పాపం చేయకుండా ఎవరు ఉండలేరు. ఎవరు ఉన్నారా? నీ అలవాటు మానుకుంటాను, నువ్వు అలవాటు మానుకుంటే ఒకరోజు మానుకుంటావు, 2 రోజులు మానుకుంటావు, చాలా బలవంతంగా వారం రోజులు మానుకున్న తర్వాత మానుకున్నప్పుడు ఎంత తీవ్రంగా పాపం చేశావో వారం రోజుల తర్వాత డబుల్ చేస్తావు. తెలుసా? చాలామంది కొంత గ్యాప్ ఇస్తారు. చాలా రకాల కారణాలను బట్టి కొన్ని తప్పులు చేయొద్దని కొన్ని గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ అయిపోగానే అంతకుముందు చేసిన దానికంటే కూడా డబుల్ చేస్తారు, ట్రిపుల్ చేస్తారు. తాగేవాళ్ళు కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తాగుతారు. మరలా ఎట్లా తాగుతారు అంటే అసలు ఇక దొరకదు ఈ ప్రపంచం మొత్తంలో మద్యం అన్నట్టు తాగుతారు. చెడు ఆలోచనలు చేసేవాళ్ళు, వేరే వాళ్ళని ద్వేషించేవాళ్ళు, ఏ ఏ ఏ అలవాటన్నా మీరు తెలుసుకోండి, మనము దాంట్లో కొనసాగుతున్నప్పుడు దాన్ని మనం అదుపు చేయలేము. పాపానికి మన మీద వాంఛ కలుగుతుంది. పాపం మనతో మాట్లాడుతూ ఉంటుంది. చెయ్యి, డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ డూ ఇట్ అని చెప్తూ ఉంటుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు, మీరు ఒకవేళ తెరిస్తే మంచిదే, తెరవకపోయినా పర్లేదు, నేను తొందరగా చదువుతాను. 5వ అధ్యాయము 14వ వచనము. అయినను ఆదాము చేసిన అతిక్రమను బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదామును పోలి అతిక్రమం చేయని వారి మీద కూడా మరణము ఏలెను. 20వ వచనము. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను. సిన్ వాస్ reigning. In fact, sin reigns. There is a dominion of sin. 6వ అధ్యాయానికి వస్తే 6వ వచనానికి మనం వస్తే 6వ అధ్యాయం 6వ వచనానికి, ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాపానికి దాస్యము చేయడం అనేది ఒకటి ఉంది. తర్వాత 12వ వచనానికి మనం వస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ దేహమందు పాపమును ఏలనీయకండి, పాపము ఏలుతూ ఉంది. 14వ వచనానికి వస్తే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇంకో విధంగా చెప్పాలంటే సిన్ హ్యాస్ ఎ డొమినియన్ ఓవర్ పీపుల్. ఇట్ ఈస్ రైనింగ్. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన తర్వాత మానవుడు బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు, దేవునికి వ్యతిరేకమైన పార్టీలోకి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్గా పాపాన్ని మాత్రమే చేస్తూ ఉన్నాడు. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అది మాత్రమే స్టోరీ కాదు, పాపం చేయడం మాత్రమే స్టోరీ కాదు, పాపంతో పాటు మరణం కూడా వచ్చింది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే మరణం కూడా సంప్రాప్తం అవుతుంది. ఈ లోకంలో అన్ని రకాల సమస్యల కారణం ఏంటిదంటే పాపం. సిన్ ఇస్ ద ప్రైమరీ రీజన్. అన్ని రకాల సమస్యలు, అవి ఏ సమస్య అయినా కావచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా. పాపం లేనప్పుడు ఆరోగ్య సమస్యలు లేవు, పాపం లేనప్పుడు సామాజిక సమస్యలు లేవు, పాపం లేనప్పుడు మానవ సంబంధాల సమస్యలు లేవు. కానీ పాపం ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అండ్ అల్టిమేట్లీ ఎవ్రీ ప్రాబ్లం విల్ లీడ్ టు డెత్. ప్రతి సమస్య కూడా మరణానికి దారితీస్తూ ఉంది. సో పాపం చేస్తే అక్కడితో ఎండ్ అయిపోదు. It is not just a moral failure, but you have come under a tyranny called sin and death. Now both are ruling you. That is sin and death. You are under the rule of sin and death. పాపం చేసినందువల్ల దేవునికి వ్యతిరేకమైన క్యాంప్లోకి వెళ్ళావు. అంతతో ఆగిపోలేదు, మరణము ఖచ్చితంగా సంప్రాప్తిస్తూ ఉంది. అంతటితో స్టోరీ ఆగలేదు. ఇంకో 3వ పర్సన్ కూడా ఉన్నాడు. ఆదాముతో పాపం చేయించింది ఎవరు? సాతానుడు పాపం చేయించాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. 3వ వ్యక్తి కూడా పిక్చర్లోకి వచ్చాడు. దేవుని దగ్గర నుంచి మానవుడు పక్కకి వెళ్ళిపోతే పాపం చేయడం మాత్రమే కాదు, మరణానికి పాలవడం మాత్రమే కాదు, సాతాను యొక్క ఆధిపత్యంలోకి వచ్చాడు. హెబ్రీ పత్రిక
2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. 3వ క్యారెక్టర్ కూడా పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అపవాది. యూనో, మానవుడు దేవునికి వ్యతిరేకంగా పొజిషన్ తీసుకోవడం ద్వారా, పాపం చేయడం ద్వారా పాపానికి బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. పాపం చేస్తూనే ఉన్నాడు. తెలియదా పాపం చేస్తున్నట్టు? తెలుసు, కానీ దేవుని దగ్గరికి రాడు, ఇష్టం లేదు. ఒకవైపు నుంచి పాపము హృదయంలో మానవుని కట్టిపడేసింది. మరణము శరీరం పైన అజమాయిషి చేస్తూ ఉంది. లోకంలో ఉన్న సిస్టమ్ అంతటిని కూడా సాతాను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. సింపుల్ భాషలో చెప్పాలంటే, సాతానుడు మరణం అనే ఖడ్గాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎవడు పాపం చేస్తే వాని మీద కత్తి దింపుతూనే ఉన్నాడు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ వచ్చిన తర్వాత పాపం చేస్తున్నారు కాబట్టి ప్రతి వ్యక్తి పైన కూడా సాతానుడు ఖడ్గాన్ని దింపుతూనే ఉన్నాడు. అందరూ మరణానికి లోనవుతూ ఉన్నారు. అది సమస్య. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. ఆయనే రక్షిస్తాడు. ఎవరు తన ప్రజలు? హూ ఆర్ దోస్ పీపుల్? వి ఆర్ దోస్ పీపుల్. ఎలాంటి ప్రజలు? మంచి ప్రజల? అమాయకమైన ప్రజల? అయ్యో ఏం తెలియని ప్రజల? కాదు కాదు, పాపాన్ని నీళ్లు తాగినట్టు తాగే ప్రజలు. నీవు నేను పాపాన్ని నీళ్లు తాగినట్టు తాగుతాం. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఎన్ని అబద్ధాలు ఆడామో ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు మన తల్లిదండ్రులకు అవిధేయత చూపించామో ఆలోచించండి. ఎన్నిసార్లు వేరే వాళ్ళని ద్వేషించామో ఆలోచించండి. ఎన్నిసార్లు అసూయపడ్డామో ఆలోచించండి. బయటికి మనం మంచి వ్యక్తులుగా ఉండవచ్చు. సమాజము ఎన్నడూ కూడా మనల్ని జైల్లో పెట్టకపోవచ్చు, కానీ మన హృదయాంతరంగాల్లో తెలుసు మన జీవితంలో ఎన్ని పాపాలు చేస్తూనే ఉన్నాము. నరుని యొక్క హృదయంలోని ఆలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సో సమస్య ఎక్కడుంది? మన దగ్గర సమస్య ఉంది. మనము తన ప్రజలుగా భావిస్తున్నాడు. మనం శత్రువులము. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మనము శత్రువులమై ఉండగా, రోమపత్రిక 5వ అధ్యాయంలో, వీఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. సాతాను పిల్లలము అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు తన పోలికలో సృష్టించుకున్న మనము పాపం చేసి సాతాను పిల్లలుగా మారిపోయాము. సాతాను బందీలుగా మారిపోయాము. సాతానుడు ఏం తన పిల్లల్ని ఎత్తుకొని ముద్దు చేసేవాడు కాదు. వాడు దుర్మార్గుడు. వాడు చంపాలి, మనల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు తన ప్రజల్ని కాపాడడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపం నుండి ఈయనే రక్షించును గనక ఈయనకు యేసు అని పేరు పెట్టుదువా. నేను యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, తన ప్రజలను, తనను తిరస్కరించిన ప్రజలను, తనకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రజలను, వారి పరిస్థితి గురించి ఆలోచించని ప్రజలను, కేవలము తాను సృష్టించాడు కాబట్టి, తన సృష్టి మీద ఆయనకు ఆసక్తి ఉంది కాబట్టి, తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి. ఎందుకంటే ప్రైమరీ కాజ్ ఈజ్ సిన్. ప్రధానమైన కారణము, సాతాను బంధకాల్లోకి మనం వెళ్ళడానికి కారణము, మరణానికి లోనవడానికి కారణం ఏంటిదంటే పాపము. సిన్ ఇస్ ద రీజన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి దండయాత్ర చేయడానికి వచ్చాడు. ఇన్కార్నేషన్ ఈజ్ అన్ ఇన్వేషన్. ఆయన దండయాత్ర చేయడానికి వచ్చాడు. ఎవరి మీద దండయాత్ర చేశాడు? లోకంలో ఉన్నట్టుగా కండలు పెంచుకొని కత్తులు దింపడానికి మనుషుల మీద దండయాత్ర చేయడానికి రాలేదు. పాపం మీద దండయాత్ర చేయడానికి వచ్చాడు. సాతాను మీద దండయాత్ర చేయడానికి వచ్చాడు. మరణం మీద దండయాత్ర చేయడానికి వచ్చాడు. అందుకే మీరు ఆ లిటరేచర్ చదివితే, మత్తయి సువార్తలో నాకు ఇచ్చిన వాక్య భాగానికి ముందున్న లిటరేచర్ చదివితే, అబ్రహాము యొక్కయు దావీదు యొక్కయు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి ఎవరిదంటే అబ్రహాము యొక్కయు దావీదు యొక్కయు వంశావళి. ఆయన దావీదు కుమారుడుగా వచ్చాడు, రాజుగా వచ్చాడు. అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు మొదటి 14 తరాలు అబ్రహాము నుంచి దావీదు వరకు రాజులు లేరు. తర్వాత 14 తరాలు దావీదు నుంచి బబులోను చెరలో కొనిపోయబడేంత వరకు రాజులు ఉన్నారు. అక్కడి నుంచి బబులోను చెర నుంచి యేసుక్రీస్తు వరకు 14 తరాలు రాజులు లేరు. 14 తరాలు రాజులు లేరు.
14 తరాలు రాజులు ఉన్నారు, మరలా 14 తరాలు రాజులు లేరు. ఇప్పుడు 14వ తరం వచ్చింది మరొకసారి. ఇప్పుడు రాజు వచ్చాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ కింగ్. రాజు తన ప్రజల్ని విడిపించాలి. రాజు వారిని రక్షించాలి, వారి శత్రువులను ఓడగొట్టాలి, వారి బంధకాల నుండి వారిని విడిపించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వారి పాపాలను క్షమించి పాపపు శక్తి నుంచి వారిని విడుదల చేయాలి. అందుకే యేసు ప్రభు వచ్చాడు, ఈ లోకాన్ని పరిపాలించడానికి వచ్చాడు. ఒకసారి చూద్దామా? మనం బాగా క్రిస్మస్లో చదివే వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈసారి మనసు పెట్టి చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మనం అందరం కూడా క్రిస్మస్ టైంలో ఇది చాలామంది పాంప్లెట్స్ పైన వేస్తుంటాం కదా. 9వ అధ్యాయము 6వ వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఆపేస్తాం. వి స్టాప్ హియర్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ వచనానికి వెళ్ళాలి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమాభివృద్ధియు కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలన నీతి వలనను రాజ్యము పరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది మొదలుకొని, ఇప్పటి నుండి, శిశువు పుట్టినప్పటి నుండి లేదా ఆయన పెద్దవాడైనప్పటి నుంచి ఆయన రాజ్య పరిపాలన చేయడం మొదలు పెడతాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ విధంగా ఆయన బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రధానంగా బోధించిన విషయం ఏంటి తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది, కావున మారు మనసు పొందండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్, సో రిపెంట్. మారు మనసు పొందండి. దేవుని రాజ్యం వచ్చింది. ఇంతవరకు మీరు సాతాను రాజ్యంలో ఉన్నారు, ఇంతవరకు మీరు పాపంలో కొనసాగుతూ ఉన్నారు ప్రజలారా. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చింది కాబట్టి మారు మనసు పొందండి. మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. మీ పాపాన్ని క్షమించడానికి, మీ పాపపు శక్తి నుంచి మిమ్మల్ని విడుదల చేయడానికి, మరణం నుండి మిమ్మల్ని రక్షించడానికి, సాతానుని ఓడగొట్టడానికి నేను వచ్చాను. అదే దేవుడు చేసిన ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదో తెలుసా? ఈ లోకానికి వచ్చి సాతాన్ని ఓడించడమే దేవుని యొక్క ప్రణాళిక. అందులో భాగంగా మనల్ని విడిపించడమే. ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. జెనసిస్ 3:15. దీన్ని ప్రోటో ఎవాంజలియం అంటారు. అంటే మొట్టమొదటి సువార్త, బైబిల్లో ఉన్న మొట్టమొదటి సువార్త. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేస్తాడో ఇక్కడ రాసింది. చదువుదామా? మరియు స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఫస్ట్ యేసుప్రభును ప్రామిస్ చేసినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? దేవుడు యేసుప్రభుకి సాతానికి మధ్యలో యుద్ధం జరగబోతుంది. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. జీసస్ క్రైస్ట్ కేమ్ టు వేజ్ వార్ అగెన్స్ట్ సిన్. పాపానికి వ్యతిరేకంగా, సాతానికి వ్యతిరేకంగా, మరణానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి. తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు నిజంగా రక్షిస్తాడా? ఎస్, హీ విల్ సేవ్ అస్. ఖచ్చితంగానే సేవ్ చేస్తాడు. బైబిల్ మనం మొత్తం తరిచి చూస్తే యేసుక్రీస్తు ప్రభు తన రక్షణ కార్యాన్ని ఎంత గొప్పగా చేశాడో మనము వివరించడానికి వీలుపడదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పర్ఫెక్ట్గా జీవించాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్. ఆయన పర్ఫెక్ట్గా జీవించాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని అంతా కూడా పాటించాడు. బైబిల్లో యేసు ప్రభు గురించి ఉంది. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన తన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. పర్ఫెక్ట్గా విధేయత చూపించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం 52వ వచనంలో ఆ విషయాలు మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో తన తల్లికి తెలియదా? సామాన్యుడు కాదని తెలుసు కదా. యోసేపుకు తెలియదా? దత్తత తీసుకున్న తండ్రికి. బట్ హీ ఒబేడ్ హిస్ పేరెంట్ పర్ఫెక్ట్లీ. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆయనకు మారు మనసు అవసరమా? ఆయనకు రక్షణ అవసరమా? ఆయనకు పాపక్షమాపణ అవసరమా? ఏమీ లేదు కదా. హీస్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని పిలిచినప్పుడు, యూదులను పిలిచినప్పుడు ఆ పిలుపులో భాగంగా తాను కూడా ఒక కుమారునిగా విధేయత చూపించడం జరిగింది.
సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పర్ఫెక్ట్గా జీవించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా? ఎవరైనా చూపించగలరా? ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపాన్ని చూడలేడు. ఈ కాంట్ ఈవెన్ సీ ద సిన్. ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపాన్ని చూడలేడు కూడా. పాపమును చూడలేనటువంటి నిష్కల్మషమైన కన్నులు గలవాడని బైబిల్లో ఉంటుంది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో. సో హీ లివ్డ్ ఎ ప్యూర్ లైఫ్. పాపాన్ని ఆయన సంపూర్ణంగా జయించడం జరిగింది. అన్ని రకాలుగా శోధించబడ్డాడు ఆయన. సాతానుడు ఆయనను శోధించాడు. సాతానుడు అన్నాడు, మనం ఈ విషయాన్ని కూడా గమనించాలి, ఈ లోకరాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను, నాకు సాగిలపడమని చెప్పాడు. బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ సేటన్స్ కంట్రోల్. అంతా కూడా సేటన్ కంట్రోల్లో ఉంది. నేను ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు విధేయత చూపించమని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు సాతానికి విధేయత చూపించలేదు, పాపం చేయలేదు. ఆయన పాపం చేయకుండా పర్ఫెక్ట్గా జీవించడం జరిగింది. పర్ఫెక్ట్గా జీవించి ఆయన మన కొరకు సిలువలో చనిపోయాడు. మన స్థానంలో మనకు బదులుగా ఆయన సిలువలో చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది చాలామందికి అర్థం కాదు. ఏమనుకుంటారంటే, యేసుప్రభు దేవుడు ఏం దేవుడు, ఆయన కండలు లేవు, ఆయన దగ్గర కత్తులు లేదు, ఆయన దగ్గర అది లేదు ఇది లేదు, ఆయన ఏం స్టైలిష్గా ఫొటోస్ ఉన్నాయి అని చాలామంది అనుకుంటారు. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే కత్తులతోని వేరే వేరే వెపన్స్తోని కొట్లాడడానికి కాదు. అది దేవుడు చేయాల్సిన అవసరమే లేదు. వాడిని టైం డిసైడ్ చేస్తే వాడు చచ్చిపోతాడు ఎట్లయినా. గాడ్ క్యాన్ డూ దాట్. ఫిజికల్గా ఆయన కంబ్యాట్ చేయాల్సిన అవసరం లేదు, భౌతికంగా ఆయన ఎవరితో కూడా కొట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనకు బదులుగా ఆయన సిలువలో చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ నేరం చేసి సిలువలో చనిపోయాడు ఎవరికైనా తెలుసా? రోమా సామ్రాజ్యము ఏ నేరం ఆయన మీద మోపిందో తెలుసా? ఆయన మీద మోపిన నేరం ఏంటో తెలుసా? దొంగతనమా? హత్యనా? ఏం చేశాడు ఆయన? రోమా సామ్రాజ్యము ఏ నేరాన్ని బట్టి ఆయన శిక్షించలేదు. యూదులు అల్లరి చేశారు, తాను దేవుడు అని చెప్పుకుంటున్నాడని అల్లరి చేశారు. ఆయన దేవుడు కాదా? దట్ ఈస్ హిస్ ఐడెంటిటీ. ఆయన ఐడెంటిటీ చెప్పుకున్నందుకు ఆయన సిలువ వేశారు. అది నేరమా? ఏ తప్పు చేయకుండా ఆయన సిలువలో ఎక్కాడు. ఎందుకంటే ఆయన పాపాల కోసం కాదు ఆయన చనిపోయింది, ఆయన పాపం చేయలేదు, మన కోసం చనిపోయాడు ఆయన. హీ డైడ్ ఫర్ అస్. యేసుక్రీస్తు ప్రభు చావులో ముగ్గురు ఉన్నారు. అన్న, ఆయన ప్రధాన యాజకుని మామ. యేసుక్రీస్తు ప్రభుని అన్యాయంగా చంపాము, ఆయన మెస్సయ్య అని అర్థం చేసుకొని గోడకు తల కొట్టుకొని చచ్చిపోయాడు ఆయన. పిలాతు అన్యాయపు తీర్పు చేశాడని చెప్పేసి రోమా చక్రవర్తి ఆయనను యూదయ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అవమాన భారాన్ని భరించలేక దారిలో వెళ్తూ 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 చెరువులో దూకి చనిపోయాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు మరణంలో ఇంకొక కీలకమైన వ్యక్తి ఎవరంటే కయఫాస్. ఆయన చేసిన తప్పని చెప్పేసి ప్రజలందరూ కూడా దమ్మి చేసి ఆయన కొట్టి చంపారు. యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పు చేయకుండా ఆయన సిలువలో చనిపోయాడు. ఎందుకోసమో తెలుసా? నీ తప్పులు నా తప్పులు భరించడానికి, నీకు నాకు బదులుగా ఆయన చనిపోవడానికి ఈ లోకంలోకి వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనని పవిత్రులుగా చేయును. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదని సాధారణంగా చెప్పొచ్చు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. ఆ రక్తము పరమ పవిత్రుడైన దేవుణ్ణి మాత్రమే అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము చిందించాడు మన కోసము. ఎందుకు రక్తం చిందించాడు? లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. మీరు సాతానుతో చేతులు కలిపారు కదా, సాతాను సంబంధులయ్యారు కదా, కానీ నేను మిమ్మల్ని నా సంబంధులుగా చేసుకుంటా. ఎలా చేసుకుంటానో తెలుసా? నా రక్తము చిందించి నా రక్త సంబంధికులుగా చేసుకుంటా. ఐ విల్ మేక్ యూ యాజ్ మై బ్లడ్ బ్రదర్స్. మై బ్లడ్ బ్రదర్స్. ఆదాముతో దేవుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు కూడా ఆదికాండం 15వ అధ్యాయంలో అతడు బలి ఇవ్వాల్సి వచ్చింది. వితౌట్ బ్లడ్ దెర్ ఈస్ నో కవెనెంట్. నిన్ను నన్ను సంపాదించుకోవడానికి తన రక్తాన్ని కార్చాడు యేసు ప్రభు, ఆయనకు శత్రువులుగా ఉన్న మనల్ని సంపాదించడానికి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడు, మనందరికీ తెలుసు. కానీ సిలువ తర్వాత పునరుద్ధానము 2 సపరేట్ ఈవెంట్స్ కాదు, ఒకటే ఈవెంట్. దాట్ ఈస్ వన్ ఈవెంట్, వన్ సింగిల్ ఈవెంట్. యేసు ప్రభు చనిపోయాడు, చనిపోయి ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. 3 కారణాలు. ఒకటి,
ఆయన పాపం చేయలేదు కాబట్టి, పాపానికి శిక్ష మరణము, పాపం చేయలేదు కాబట్టి ఆయన మరణాన్ని జయించాడు. రెండవది, ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించాడు. మూడవది, మరణం అనేది ఒక నిరంకుశుడు కాబట్టి ఆ నిరంకుశుడిని ఓడించి ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటారో, పాపాలు ఒప్పుకుంటారో వారికి కూడా మరణం నుండి విజయం సాధించడానికి, విజయము సాధించానని రుజువుగా ఆయన మరణాన్ని జయించాడు. యేసుప్రభు ఎలా చనిపోయాడండి? పబ్లిక్గా చనిపోయాడు. ఆయన సమాధి ఈరోజు కూడా ఖాళీ ఉంది. ఆయన చనిపోయి అలాగే సమాధిలో లేడు, తిరిగి లేచాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్ను పాపం నుండి, మరణం నుండి విడిపించగలడు. అంతేనా? అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని చిత్తుగా ఓడించాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తర్వాత 2వ అధ్యాయము, మనకు కొన్ని వచనాలు, చివరి వచనాలు ఇవి చదువుకొని నేను ముగిస్తాను. 1వ అధ్యాయము 13వ వచనము, 14వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అంధకార సంబంధమైన రాజ్యంలోంచి ఆయన దేవుని కుమారుని రాజ్యంలోకి ఆయన మనల్ని ట్రాన్స్ఫర్ చేశాడు, మన పాపక్షమాపణ ఇచ్చాడు. 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివితే, తెలుగులో చాలా వరకు కలిసి ఉంటాయి కానీ 14-15 వచనాలు చదివితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా ఆయన వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేసి ఆయన ప్రధానులను, అంటే సాతాను శక్తులను, ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచను. సాతాన్ని ఓడించడం జరిగింది సిలువలో. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో చనిపోయినప్పుడు పైకెళ్ళాడు ఆయన. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం మీరు తర్వాత చదువుకోండి. పైకెళ్ళి ఆయన సాతాను సమూహంతో యుద్ధం చేసి అందరినీ ఓడించాడు, బాహాటంగా ఓడించాడు. He defeated all the evil powers, including Satan. Jesus is victor. Christ the conqueror. యేసుక్రీస్తు ప్రభు నీ పాపము నుండి నిన్ను విడిపించగలడు. సాతాను యొక్క రాజ్యంలోంచి దేవుని రాజ్యంలోకి ఆయన తీసుకొని రాగలడు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. యేసు ప్రభు మాత్రమే చేయగలడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మానవ చరిత్ర మొత్తము పరిపాలిస్తున్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇట్ ఇస్ జీసస్ హూ ఇస్ రూలింగ్ ద వరల్డ్. హీ ఇస్ రూలింగ్ ద వరల్డ్ నౌ, రైట్ నౌ. ఎలా చెప్తారు? 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటికీ ఆధారం ఏంటిది? ఇట్ ఈస్ బైబుల్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు రాజ్యాంగంకి ఆధారం ఏంటిది? బైబుల్. మన దేశానికి రాజ్యాంగ ఆధారం ఏంటిది? బైబుల్. ఇట్ ఈస్ బైబుల్. 2% క్రిస్టియన్స్ ఉన్నారు. రాజ్యాంగం ఏంటిది? ఇట్ ఈస్ బైబుల్. అండ్ వాట్ ఈస్ ద ట్రూ క్రిస్టియన్ పర్సంటేజ్ ఇన్ ద వరల్డ్? మీరు గూగుల్ చేయండి, 31.5% అని ఉంటుంది. కానీ ఇండియాలో క్రైస్తవులుగా అఫీషియల్గా లెక్క కానీ క్రైస్తవులందరినీ కలిపితే, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో క్రైస్తవుల లెక్కలో లేని వాళ్ళందరినీ కలిపితే, ఏషియాలో మిగతా కంట్రీస్లో, చైనాలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ కూడా క్రిస్టియన్ లెక్కలోకి తీసుకొని వస్తే ప్రపంచంలో క్రైస్తవ జనాభా ఎంత ఉంటుందండి అధికారికంగా? క్రైస్ట్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ అండ్ హీ క్యాన్ డెలివర్ యూ. He can only deliver you because he is the true God. ఆయన మాత్రమే నిజమైన దేవుడు కాబట్టి ఈ లోకానికి రాజుగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. నీ పాపాన్ని క్షమించి, శత్రువుగా ఉన్న నిన్ను ప్రేమించి, నిన్ను సాతాను ఆధిపత్యంలోంచి, పాపపు శక్తిలోంచి, మరణం యొక్క బంధకాల్లోంచి విడుదల చేసి తన రాజ్యంలోకి తీసుకొని వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నేను దీవించును గాక. సమయం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.